చెంతకు నేను వెళ్తాను, అక్కడ సంగతులు నేర్చుకుంటాను, నేను ప్రార్థిస్తాను, అక్కడికి వెళ్ళటం ద్వారా దేవుని ఆశీర్వాదం నాకు లభిస్తుంది అని ఏదో ఒక స్పష్టమైన కారణంతో నేను ఇక్కడికి వచ్చాను. లోకమంతా హాయిగా ఈ టైంలో నిద్రపోతుంటే నువ్వు నిద్రను పక్కన పెట్టి త్యాగం చేసి మరి ఇక్కడ నువ్వు గడుపుతున్నావు. రైట్, నువ్వు వచ్చిన దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. నేను అంటున్నాను, ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో, అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా? నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదన్నా గురి ఉందా? గురి లేని బ్రతుకుతున్నావా? కొంతమంది అంటారు, నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న, బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. పాయింట్ నెంబర్ 1, చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు. వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు. వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం, ఒక దర్శనం, ఒక భారం ఏమీ లేదు. ఏదో పొద్దుబొడుస్తుంది, తెల్లారుతుంది, పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, ఏదో జీవితం అలా దొల్లిపోతుంది, నడిచిపోతుంది. ఆ జీవితం రుచించదు. ఎందుకంటే గురి లేని బతుకు కదా. గురి లేని బ్రతుక్కి తరచుగా ఏమనిపించిందో తెలుసా? బతకబుద్ధి కదా ఆ జీవితం. చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నెంబర్ 1, గురి లేని జీవితాలకి. నెంబర్ 2, గురి లేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే, అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిపించి ఏమంటే వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి, దర్శనం, భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్. కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గురి, గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా? చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండోది ఏం లేదు. మరి వీళ్ళకి గురి, గమ్యం, దర్శనం ఏం లేదు. కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు. విలువైన విషయాల గురించి కాదు, చెత్త సంగతుల గురించి. ఆయన అట్టన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు, లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మాలిన చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు. సో గురి గమ్యం లేనోళ్ళు, నా భాషలో చెప్పాలంటే అంతే, కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు. కరివేపాకు సరుకు, కరివేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగింది, అయినా పప్పుచారులో వస్తే తింటావా? స్తోత్రం. కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట, కరివేపాకు. ఇది రెండో విషయం. జీవితంలో ఒక గురి, గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి. మూడో విషయం చెప్తాను. పాప సంబంధమైన ఆలోచనలు, పాపపు తలంపులు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? ఈ గురి, గమ్యం లేని సరుకే. నిజం. అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం. అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం. అన్న నాకు బాగా శారీరక వాంఛలు, శారీరక వ్యామోహాలు పెచ్చరిల్లిపోతున్నాయి, నాకు దురాలోచనలు వస్తున్నాయి,
తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి, నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే, నేను మూడవదిగా చెప్తున్నాను, ఒక గురి గమ్యం లేని దర్శనం లేని బతుకుతున్నావు అని. ఆ వ్యక్తులకి ఈ 3 లక్షణాలు వస్తాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్తే టైం పట్టిద్దిలే, కానీ ముచ్చటగా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో, ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము, ఒక భారం, ఒక దృష్టి నీకుందనుకో, దేవుడిని నువ్వు అడుగుతాయో అని తెలుసా, దేవా నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు, దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు. ఒకవేళ అలాంటి దర్శనం భారం ఏం లేదనుకో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించో తొందరగా తీసుకొని ఆయన అంటుంటాం. 3 అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. కలెక్టర్ అయిందండి. ఆ వెనక సెక్యూరిటీ 6 అడుగుల వాళ్ళు. ఎట్లా ఉంటుంది చూడండి మీరు, కావాలంటే ఇంటికి పోయినాక. అమ్మాయి ఏమో 3 అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ, మరుగుజ్జుగా ఉంటుంది. ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నారు.